నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మన రిజల్ట్స్ కూడా అంటే మెడికల్ గా హాస్పిటల్ ఖర్చులు ఇప్పుడు రాను సిచ్యువేషన్ మారిపోతా ఉంది. మెడిసిన్స్ కంటే అకామిడేషన్కి ఎక్కువ ఖర్చు అవుతా ఉంది. హాస్పిటల్కి పోతే దిస్ ఇస్ ది బిగ్గెస్ట్ ఎక్స్పెండిచర్. ఆరోగ్యశ్రీలో మనం చూస్తే ఆల్ హాస్పిటల్లో దిస్ ఇస్ ది బిగ్గెస్ట్ సినారియో. రెండోది, హాస్పిటల్కి పోయి చేరిన తర్వాత రూమ్లో ఉన్నాను సాటిస్ఫాక్షన్, కానీ అక్కడి నుంచి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. వేరే పేషెంట్లకు వచ్చిన డిసీజ్ కూడా వీళ్ళకు స్ప్రెడ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఆ హాస్పిటల్లో సరైన మేనేజ్మెంట్ లేకుండా ఈ యొక్క ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా చేయాల్సిన పనులు చేయకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. అయితే ఒక వినూత్నమైన కార్యక్రమానికి ప్రభుత్వం స్థాని మేము శ్రీకారం చుట్టాం. మీరు ఒకసారి చూస్తే దిస్ ఇస్ ద వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్. దీనికి మీ ద్వారా ప్రజలకు కూడా ఒక చైతన్యం రావడానికి వీ వాంట్ టు ఎడ్యుకేట్ పీపుల్ ఆల్సో ఇన్ ఎ బిగ్ వే. మీడియా కూడా మీరు ప్రాపర్ గా మీరు స్టడీ చేసి దీన్ని మీరు ప్రాపర్ గా రాయగలిగితే ఇట్ విల్ హ్యావ్ ట్రెమెండస్ ఇంపాక్ట్ ఆన్ పబ్లిక్ హెల్త్. ఆ విషయం చెప్పడానికే ఈరోజు ఈ టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాం. అప్రోచ్ కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఒకసారి నెక్స్ట్, ఈరోజు నా ప్రజెంటేషన్ లో డిసీజ్ బర్డెన్ అండ్ ప్రివలెన్స్ యాక్షన్ ప్లాన్, రాష్ట్రంలో ఉండే డిసీజెస్ అన్ని కూడా కూలంకుషంగా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డిజిటల్ హెల్త్ నర్వ్ సెంటర్ అట్ కుప్పం ఇప్పుడు కొత్తగా టోటల్ డిజిటలైజేషన్ కి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పేషెంట్ దగ్గర నుంచి, స్టాఫ్ దగ్గర నుంచి, హాస్పిటల్స్ దగ్గర నుంచి ఎట్లా ఉపయోగించాలి, గ్లోబల్ నాలెడ్జ్ ఎట్లా తీసుకురావాలి అవన్నీ తీసుకొస్తాం. అదే మరిగా 100 హాస్పిటల్స్ నుంచి 300 బెడ్ హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ ఆల్ అసెంబ్లీ సెగ్మెంట్స్ లో పెట్టాలని నిర్ణయం చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫైనల్ గా అమరావతిలో కూడా ఒక మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు పెట్టాలని, బెస్ట్ హాస్పిటల్స్ అన్నిటికి వచ్చి హెల్త్ టూరిజానికి కూడా ఉపయోగపడే విధంగా చేయాలనేది ఒక ప్రపోజల్. ఈ 4 ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే దిస్ ఈజ్ ఇంపార్టెంట్ స్లైడ్. ఈ రాష్ట్రానికి ఉపయోగపడే ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కార్డియోవాస్కులర్ డిసీజ్ చూస్తే 18 నుంచి 22% ఉంది. అంటే 18 నుంచి 22% ఈ యొక్క ఒక్క డిసీజ్ కార్డియోవాస్కులర్ డిసీజ్ వస్తున్నాయి. దీనికి కారణం కూడా మీరు చూస్తే హైపర్ టెన్షన్, అదే మాదిరిగా ఇసమిక్ హార్ట్ డిసీజెస్, స్ట్రోక్ ఇవన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ ప్రిడామినెంట్ గా ఎక్కడున్న టాప్ 3 డిస్ట్రిక్ట్స్ చూస్తే కోనసీమ, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కువ ఉంది. అదే మరి డయాబెటీస్ మిలిటస్ చూసినప్పుడు 12 నుంచి 15% ఉంది. హై ప్రివిలెన్స్ డ్యూ టు లైఫ్ స్టైల్స్, ఫుడ్ దగ్గర నుంచి మన లైఫ్ స్టైల్స్ వల్ల వస్తా ఉంది. గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణ ఇక్కడ హై బర్డన్ డిస్ట్రిక్ట్స్ ఇవి. రెస్పిరేటరీ డిసీజ్ చూస్తే 10 to 12% వస్తా ఉంది. సిఓపిడి, ఆస్మా, న్యూమోనియా లింక్డ్ టు ఎయిర్ పొల్యూషన్, స్మోకింగ్. ఎయిర్ పొల్యూషన్ స్మోకింగ్ తో వస్తున్నాయి. ప్రకాశం, కర్నూలు, అనంతపూర్ ఎక్కువ ఉంది. ఇన్ఫెక్చువస్ డిసీజెస్ 9 to 11%, టీబీ, డయరల్ డిసీజెస్ అన్ని శ్రీకాకుళం, విజయనగరం, కడప.
క్రానిక్ కిడ్నీ డిసీజ్ చూస్తే 6 to 8% ఉంది, 6 నుంచి 8. ఇది రావడానికి కారణం హైపర్ టెన్షన్, డయాబెటీస్ అండ్ టాక్సిన్స్ ఇన్ వాటర్. ఇది ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు. క్యాన్సర్ చూస్తే 5 to 7% ఉంది. సర్వైవల్, బ్రెస్ట్ అండ్ ఓరల్ క్యాన్సర్ ఇవన్నీ కూడా మెజారిటీ టొబాకో రిలేటెడ్. గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం. అదే సమయంలో మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ చూస్తే 5 to 6%. అనిమియా, ప్రీ టర్మ్ బర్త్స్, మాల్ న్యూట్రిషన్ దీనికి కూడా విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం ఉంది. మెంటల్ హెల్త్ డిజార్డర్స్ ఇది కూడా రాను టెక్నాలజీ పెరగడం లాంటి ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. ఇందులో కూడా 4-5% మీరు చూస్తే డిప్రెషన్, యాంగ్జైటీ, ఆల్కహాల్ యూజ్ డిజార్డర్స్ ఇది కూడా విశాఖపట్నం, విజయవాడ, కడప ఎంత వస్తున్నాయి. వెక్టర్ బార్న్ డిసీజెస్ ఇవి కమ్యూనికబుల్ డిసీజెస్ అన్ని కూడా మనం చూస్తే 3 to 5%. డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా ఇవన్నీ వస్తున్నాయి. ఏఎస్ఆర్, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరిలో ఎక్కువగా వస్తున్నాయి. రోడ్ ట్రాఫిక్ ఇంజరీస్ కూడా 3 to 4% ఉన్నాయి. హై ఫెటాలిటీస్ డ్యూ టు పూర్ రోడ్ సేఫ్టీ. వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుపై ఆయన మండిపడ్డారు. 2 సంవత్సరాలు 180 రూపాయలు ఉంది, కాదు ఇలా కాదు, మీరు మళ్లీ రేటు పెంచండి, గవర్నమెంట్ రేట్ అనేది ఒకటి ఫిక్స్ చేయండి అని ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 100 కౌంట్ 210 రూపాయలు చేయడం జరిగింది. ఎక్కడా కూడా 240 రూపాయలు 100 కౌంట్ డౌన్ అవ్వకుండా ఆ 2 సంవత్సరాలు కూడా మేము కాపాడడం జరిగింది. అలాగే ఇవాళ ఆ రోజుల్లో ఫీడ్ 3 సార్లు పెంచడానికి ఇవాళ ఫీడ్ కంపెనీలన్నీ కూడా ఏకమై 3 సార్లు రేటు పెంచడానికి ప్రయత్నిస్తే 3 సార్లు కూడా మేము ఆ ఫీడ్ రేట్ ని తగ్గించడం జరిగింది. ఇలాగ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో ఆక్వా రంగాన్ని ఎంతో ముందుకు నడపడం జరిగింది. అలాగే ఇవాళ ఏదైతే వరిలో గాని మొక్కజొన్నలో గాని ఏదైతే కొత్త వంగడాలు వస్తాయో ఆ విధంగా ఆక్వా రంగంలో కూడా కొత్త విధానాలు రావాలని చెప్పి నరసాపురంలో ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆక్వా రంగంలో ఉన్నటువంటి ఆక్వా రైతులందరూ కూడా చెన్నై వెళ్లి తమిళనాడు అక్కడ టెస్టులు అవి చేయించుకోవడం కష్టతరం అవుతుందని చెప్పి విశాఖ జిల్లా నక్కపల్లి మండలం బంగారుగూడెంలో బిఎంసి సెంటర్ ని ఓపెన్ చేయడం జరిగింది 30 కోట్లలో. ఇవాళ ఆక్వా రంగాన్ని ముందు చూపు తీసుకెళ్లే విధంగా ఈ రకంగా చేయటం జరిగింది. ఆ రోజు పీజీ గోయల్ గారు ఎవరైతే సెంట్రల్ మినిస్టర్ ఉన్నారో సెంట్రల్ మినిస్టర్ గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏదైతే ట్యాక్స్, ఏదైతే ఇంపోర్ట్ ట్యాక్స్, ఏదైతే సోయా గాని ఫిష్ మీల్ గాని ఏదైతే ట్యాక్స్ ఉందో అది 15% ఉంది, దాన్ని మీరు 5% తగ్గించండి, దానివల్ల ఇంకా ఏదైతే ఫీడ్ రేట్లు తగ్గడానికి ఆస్కారం ఉంటుందని చెప్పడం జరిగింది. మన బడ్జెట్ లో 15% నుంచి 5% తగ్గిస్తే ఇవాళ 15 నుంచి 30 రూపాయలు తగ్గించేటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఫీడ్ కంపెనీలు కూడా ఒక యూనిట్ గా తయారై ఇవాళ పైసా కూడా తగ్గించిన పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఇవాళ 3 సార్లు మేము ఫీడ్ రేట్ తగ్గించడం జరిగింది. ఇవాళ ఈ విధంగా ఇవాళ 40 సంవత్సరాల అనుభవం ఉంది. ఇవాళ 40 సంవత్సరాల అనుభవం ఉండి సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను, ఇవాళ హైటెక్ సిటీ నేనే కట్టాను అన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద మనిషి ఇవాళ బిఎంసి సెంటర్ పెట్టాలని ఆయనకి తెలవదా? అలాగే ఆక్వా యూనివర్సిటీ పెట్టాలని తెలవదా? ఇవాళ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది పెట్టాలని తెలవదా? ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్లి ఆక్వా రంగాన్ని ఒక పటిష్టమైనటువంటి పరిస్థితుల్లో తీసుకుని వచ్చారు. ఆ టైంలో కూడా రేట్లు హెచ్చుతగ్గులు ఉండేవి. ఒకసారి అది డిమాండ్ సప్లై మీద ఉంటది కాబట్టి హెచ్చుతగ్గులు ఉంటదని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపైరింగ్ కమిటీ అని మంత్రులు, కేబినెట్ మంత్రులతో కమిటీ వేసి 15 రోజులకు ఒకసారి మానిటరింగ్ చేయమంటం జరిగింది. అలాగే ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇవాళ డిమాండ్ సప్లై మీద మనం ఆధారపడి ఉండకూడదు, ఇవాళ లోకల్ కన్జ్యూమ్ మార్కెట్ ని మీరు పెంచాలి, లోకల్ కన్జ్యూమ్షన్ బాగా పెంచాలనే ఉద్దేశంతో ఫిష్ ఆంధ్ర అనే పేరుతో ప్రాన్ అండ్ ఫిష్ ఫెస్టివల్స్ ఈ రాష్ట్రంలో 22 సార్లు ఇవాళ ఫిష్ అండ్ ప్రాన్ ఫెస్టివల్ పెట్టడం జరిగింది. దానివల్ల డొమెస్టిక్ మార్కెట్ ని బాగా డెవలప్ చేసి ఇవాళ ఇంటింటికి కూడా ప్రాణు, రొయ్య అందజేసే కార్యక్రమం చేసి డొమెస్టిక్ మార్కెట్ ని డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఎన్నో విధాలుగా ఇవాళ ప్రాన్ అండ్ ఫిష్ ఫెస్టివల్ అని చెప్పేసి
18 సార్లు ఈ రాష్ట్రంలో ప్రాన్ ఫెస్టివల్స్ పెట్టి ఫిష్ ఫెస్టివల్స్ పెట్టి ఇవాళ చెందటం జరిగింది. అలాగే నాగాలాండ్, అస్సాంలో ఇవాళ మన ఫిష్ ఏదో మన ఫిష్ లో ఏదో కలుపుతున్నామని చెప్పి దుష్ప్రచారం చేస్తే ఇవాళ రోడ్లమ్మట కొన్ని వేల టన్నులు ఆగిపోయే పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి చొరవతో అప్పుడు కేంద్ర ప్రభుత్వంతోని, మేఘాలయ గవర్నమెంట్ తోని, అస్సాం గవర్నమెంట్ తో మాట్లాడి 24 గంటల్లో ఆ చేపల లోడ్లన్నీ కూడా ఆ రాష్ట్రానికి తీసుకెళ్లి అక్కడ అమ్మకాలు చేయడం జరిగింది. ఇలాంటి ముందు చూపుతో ముందుకు తీసుకెళ్లినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలించిన టైంలో 2-3 సంవత్సరాలు మనకు కోవిడ్ ద్వారాగా పోయినా కూడా మెయింటైన్ చేసుకుంటూ ఆక్వా రంగాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లి ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా ఇవాళ చైనా నుంచి అలాగే థాయిలాండ్ నుంచి అక్కడ వైరస్ వచ్చినటువంటి సీడ్ ఇక్కడికి వస్తే ఇక్కడ మేము ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా ఆ సీడ్ నందుకు కూడా ఇమ్మీడియట్ గా 24 గంటల్లో సీజ్ చేసి రైతుకి మేలైనటువంటి సీడ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే టైగర్ ప్రాన్ సీడ్ ఉందో ఇవాళ ఒంగోలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మోనోటాన్ అయినటువంటి సీడ్ అక్కడ నష్టపోయి రైతులందరూ కొన్ని లక్షల రూపాయలు నష్టపోతే ఆ నష్టాన్ని అన్నింటి కూడా ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారాగా ఆ నష్టాన్ని అంతా కూడా పూడ్చి మళ్లీ వాళ్ళకి కొత్తది హ్యాచరీ ఇచ్చి సీడ్ ఇచ్చి వాళ్ళని డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఎన్నో విధాలుగా ఆక్వా రైతుల్ని ఆదుకోవటం జరిగింది. ఇవాళ ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని ఏదైతే 974 కిలోమీటర్ల రేడియస్ లో మనకి ఈ ఆక్వాకల్చర్ సముద్ర తీరం ఉందో ప్రతి నియోజకవర్గంలో కూడా మేము మా ప్రభుత్వం రాగానే మేము 100 నుంచి 200 రూపాయలు ఫీడ్ రేటు తగ్గిస్తాం. అలాగే నాన్ ఆక్వా జోన్, ఆక్వా జోన్ కాకుండా మేము యూనిట్ ధర ₹1.50 ఇస్తామని చెప్పి ఇవాళ 10 నెలలు గడుస్తున్నా కూడా పైసా ఇవ్వని పరిస్థితుల్లో ఉంది. ఇవాళ బడ్జెట్ లో కూడా నాన్ ఆక్వా జోన్ కి ఇవాళ ₹1.50 సబ్సిడీకి ఎంత డబ్బులు ఎలిగేషన్ అవుతుందో, ఎంత డబ్బులు మేము ఈ రైతులకి ఇస్తున్నామనే చెప్పలేని పరిస్థితి. రాష్ట్రంలో చదువుకున్న ప్రతి యువతీ యువకుడికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు కూటమి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందడుగులు వేస్తోందని కడప అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్, రైల్వే కోడ్ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి, ప్రభుత్వ విప్ రైల్వే కోడ్ శాసనసభ్యులు అరవ శ్రీధర్ అన్నారు. జిల్లా రాజంపేట నియోజకవర్గం రాజంపేట పట్టణం మెయిన్ రోడ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పక్కన నేడు ఈఎన్టీ డాక్టర్ జీపీ అమృతప్రియ నూతనంగా ఏర్పాటు చేసిన ఈఎన్టీ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమం.
మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుపై ఆయన మండిపడ్డారు. గడిచిన 10 నెలలుగా వారి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నటువంటి 10 నెలలుగా అదే మద్యాన్ని గ్రామాలలోని పచ్చ చొక్కా నాయకుల మొదలు ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ అధినేతలు నీతి గాని లజ్జ గాని ఈషన్ మాత్రం లేకుండా మద్యాన్ని పాడికొండలాగా మార్చుకున్నటువంటి పరిస్థితులు ఇవాళ మనందరం చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి చివరి సంవత్సరంలో మరీ నీచంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కల్తీ మద్యాన్ని వినియోగదారులకి అమ్ముతుందని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు పచ్చ ఛానళ్లు, పచ్చ పత్రికలు పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేసిన సంగతి మనందరం కూడా ఇంకా మర్చిపోలేదు. మరి నిజంగానే వారు చెప్పిన మాటలు లేదా వారు చేసినటువంటి విషపు ప్రచారమే నిజమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయేప్పటికి జూన్ మాసానికి అంటే అప్పటికే అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అధికారం అంటే పొంది అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత అప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మద్యం గోడౌన్లలో అంటే స్టాక్ యార్డుల్లో ఉన్నటువంటి మరి మద్యాన్ని అంటే మీరేమో తప్పుడు ప్రచారం చేస్తారు, విష ప్రచారం చేస్తారు, మేము కల్తీ మద్యం అమ్మామని చెప్పని. మరి అదే కల్తీ మద్యాన్ని అదే మా ప్రభుత్వంలో ఉంచినటువంటి నిల్వల్ని మీరెందుకు అమ్ముకున్నారు? మీరెందుకు వినియోగదారులకి లేదా మద్యం వినియోగదారులందరికీ దాన్ని ఎందుకు అమ్మారు? అమ్మకూడదు కదా. మరి ఏం చేయాలి? శాంపిల్ తీశారా? ల్యాబ్కు పంపించారా? టెస్టులు చేశారా? ఇది కూడా లడ్డూ కథేనా? తిరుపతి లడ్డూ కథేనా? అంతే కదా. 14 లక్షల అప్పులు ఎలాగో, తిరుపతి లడ్డూలో పంది కొవ్వు ఎలాగో, ఈ మద్యం అంటే కల్తీ మద్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వినియోగదారులకి అమ్మింది అనేది కూడా అంతే సత్యం అనేది వాస్తవమే కదా. మీరేదైతే బూటకు మాటలు, తప్పుడు ప్రచారం అధికారం లేనప్పుడు చేశారు, అధికారం పొందిన తర్వాత కూడా పలు విషయాల్లో చేస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు కదా. మరి నిజంగానే ఆ మద్యం గనక తప్పుడు మద్యం అయితే మీరు దీన్ని ఎలా అమ్మారు? అమ్మిన వాళ్ళందరూ, తాగిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో స్టాక్ యార్డులోకి వచ్చినటువంటి లేదా నిల్వ ఉంచినటువంటి మద్యాన్ని మీరు వచ్చాక కూడా అమ్మారు కదా. పరీక్షలు చేయించరు, చేయించాలి కదా. మీరు నిజాయితీ పరులైతే, మీరు నిజం మాట్లాడుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రమాణ స్వీకారం కంటే కూడా చేయక ముందే 4వ తారీఖు గెలిచారు. ప్రమాణం వెంటనే చేయలేదు మీరు. ఒక 8 రోజులు 9 రోజులు కక్షలు, కార్పణ్యాలు, దాడులు, హింసలు ఈ రాష్ట్రంలో ఒడిగట్టడం కోసం ప్రమాణ స్వీకారం చేయకుండా అధికారం అనేది అధికారుల మీద నడుస్తుంది అని చెప్పటం కోసం దాని మాటున ఇళ్లు తగలబెట్టారు, ఆస్తులు ధ్వంసం చేశారు, పంటలు నాశనం చేశారు, దాడులు చేశారు, హత్యాయత్నాలు చేశారు, అనేక సిఐడి విచారణలు ఆదేశించారు. మరి దీని మీద
ఎందుకు ఇది కల్తీదా కాదా అనేది ఎందుకు శాంపిల్ టెస్ట్ చేయించి విచారణ చేయించలేదని చెప్పనేది నేను ప్రశ్నిస్తున్నాను. మీరేదైతే తప్పుడు ప్రచారం చేశారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండగా నాసి రకం కల్తీ మద్యం ప్రజలకు ఇచ్చారు అని చెప్పని ఏ ఒక్క డిస్టిలరీనైనా మీరు బ్యాన్ చేశారా? 20 డిస్టిలరీలు ఉన్నాయి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ 20 డిస్టిలరీలు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పాటు చేసినవే తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక్క కొత్త డిస్టిలరీలు కూడా మా ప్రభుత్వంలో ఒక్క కొత్త డిస్టిలరీని కూడా ఇవ్వలేదు. 2015-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు మీరు మంజూరు చేసినటువంటి దగ్గర దగ్గర 16 డిస్టిలరీలు కొత్తవి మీరు మంజూరు చేసినట్టున్నారు. అంతకుముందు రాష్ట్రం విడేపటికి ఒక 3-4 డిస్టిలరీలు ఉన్నట్టున్నాయి. ఈ డిస్టిలరీలో ఎక్కడన్నా ఒక్కటైనా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయ్యారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.